సో మనం ఏంటంటే ఎప్పుడు మనీ సేవ్ చేస్తుంటాం, క్యాష్ బ్యాక్ ఆఫర్స్ వస్తుంటాయి, ఇవన్నీ వస్తుంటాయి. బట్ ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు నేను బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ అంటే ఈ క్రెడిట్ కార్డ్స్తో మీకు ఎటువంటి ₹1 కూడా ఎప్పుడు మీరు పే చేయాల్సిన అవసరం లేదు ఈ క్రెడిట్ కార్డ్స్కి. ప్లస్ అది కాకుండా ఈ క్రెడిట్ కార్డ్స్ని వాడుతున్నందుకు గాను మీకు ఎక్స్ట్రాగా రివార్డ్ పాయింట్స్ కూడా వస్తూ ఉంటాయి. వాటిని మీరు ఎక్స్ట్రాగా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో వాటి కోసం ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, డైరెక్ట్గా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్గా దీనికోసం నేను ఒక స్క్రిప్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను, అది చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మీరైతే క్లారిటీగా వినండి, ఎందుకంటే ఈ స్క్రిప్ట్ చిన్నదైతే కాదు, ఏదో 5 సెకండ్లు 10 సెకండ్లో చూసి చెప్పేయడానికి అయితే కాదు. ఎందుకంటే మిగతావన్నీ కూడా బ్రెయిన్లో ఉంటాయి, ఇదన్నీ కొంచెం ఎక్కించడం కొంచెం కష్టం. సో అందుకనే నేను కొన్ని కీ నోట్స్ అయితే రాసుకొని అయితే వచ్చాను. సో దానికోసం ఫస్ట్గా ఈ క్రెడిట్ కార్డ్స్కి వేటికి కూడా ఛార్జెస్ అయితే లేవు. మీకు క్రెడిట్ కార్డు అంటే కావాలి అనుకున్నా, మీకు ఎటువంటి లోన్స్ కావాలన్నా దానికోసం నేను ఒక వీడియో చేశాను. కావాలంటే వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీ క్రెడిట్ కార్డ్స్ కానీ లోన్స్ కానీ ఎక్కువ లోన్లు కావాలంటే ఎలా అప్లై అంటే ఎలా వస్తుంది, ఎలా ఎలిజిబిలిటీ అవుతారు, వీటన్నిటి కోసం అయితే వీడియో చేశాను. ఒకసారి వీడియో వెళ్ళి చూసేసేయండి. సో ఇప్పుడు ఫస్ట్ టాపిక్, ఈ క్రెడిట్ కార్డ్స్కి ఎటువంటి యాన్యువల్ ఫీజెస్ అనేవి ఉండవు. సో ఓకే, సో ఇప్పుడు మనం వీటిలో అంటే టాప్ 3 అంటే నా దృష్టిలో 3 బెస్ట్, ఇంకా చాలా ఉన్నాయి. బట్ వాటిలో కంటే నేను ఆల్రెడీ ఇప్పటివరకు చెప్పిన దాంట్లో టాప్ 3 బెస్ట్ అయితే ఇవి. సో ఈ క్రెడిట్ కార్డ్స్కి ఎటువంటి యాన్యువల్ ఫీజు అన్నది లేదు, జాయినింగ్ ఫీజు అన్నది కూడా లేదనమాట. సో ఫస్ట్గా వచ్చేటప్పటికి ఏంటంటే ఐడిఎఫ్సి ఫస్ట్ క్రెడిట్ కార్డ్. సో ఐడిఎఫ్సి ఫస్ట్ క్రెడిట్ కార్డ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. దీనిలో ఫస్ట్గా లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అండి. మీకు అందరికీ తెలిసిందే, ఎటువంటి ఛార్జెస్ ఉండవు, జాయినింగ్ ఫీజు ఉండదు, యాన్యువల్ మెయింటెనెన్స్ ఉండవు, ఏమీ ఉండవు. ఇంకా లేట్ ఫీ ఛార్జెస్, ఏటీఎం విత్డ్రాల్ ఛార్జెస్ అవన్నిటికీ ఉండేది, అవి పక్కన పెట్టండి. సో ఇకపోతే రివార్డ్ పాయింట్స్ ఎప్పటికీ ఎక్స్పైర్ అవ్వవు. మీరు ఎర్న్ చేసిన ఈ కార్డ్ని యూజ్ చేసుకుని ఆన్లైన్ ప్లాట్ఫామ్లు కానీ ఆఫ్లైన్ ప్లాట్ఫామ్లు కానీ ఎర్న్ చేసిన పాయింట్స్ ఉంటాయి కదా, అవి ఎప్పటికైతే ఎక్స్పైర్ అవ్వవు. ఇది ఒక మనకు మంచి బెనిఫిట్ అని చెప్పొచ్చు. ఇకపోతే థర్డ్, మనకేంటంటే 20,000 రూపీస్ కంటే అబౌవ్ మనం స్పెండ్ చేసామనుకోండి, అలాంటి టైంలో 10 టైమ్స్ రివార్డ్ పాయింట్స్ అయితే ఇస్తారు. బిలో 20,000 అనుకోండి, తక్కువ రివార్డ్ పాయింట్స్ అయితే ఉంటాయి, 5%, 4%, 3% అట్లా రివార్డ్ పాయింట్స్ ఇస్తారు. కానీ ఇక్కడ ఏదైతే 20,000 కంటే అబౌవ్ మనం స్పెండ్ చేస్తామో వాటికి 10 టైమ్స్ అయితే రివార్డ్ పాయింట్స్ అయితే ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు అన్నమాట. ఇకపోతే పేపర్లెస్, అసలు మీకు ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలంటే ఆన్లైన్లోనే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి పేపర్ మీద సైన్ చేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకొని పాస్పోర్ట్ అతికించి స్టాంపులు వేయించి అవన్నీ అవసరం లేదు. ఇదంతా పేపర్లెస్ వెరిఫికేషన్ అయితే అయిపోతుంది. సో ఇది వీళ్ళ బెనిఫిట్ అయితే. ఇకపోతే మన బర్త్డేస్కి స్పెషల్ రివార్డ్స్ అయితే ఇస్తారు, అంటే 10 టైమ్స్ రివార్డ్స్ అయితే వస్తాయి. సో ఆ రోజు ఏదైనా స్పెండ్ చేశారనుకోండి, మీకు అది బర్త్డే రివార్డ్స్ అయితే ఎక్స్ట్రాగా ఇస్తారన్నమాట. అది ఒక బెనిఫిట్ అయితే ఉంది. ఇకపోతే ఆఫ్లైన్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా మీకు 3 టైమ్స్ లేదంటే 6 టైమ్స్, కొన్నిటికి 3 టైమ్స్ ఇస్తాడు, కొన్నిటికి 6 టైమ్స్ అయితే అంటే 6x అయితే రివార్డ్స్ అయితే ఇస్తారని వీళ్ళు చెప్తున్నారు. ఆల్రెడీ ఇది చాలామంది రెగ్యులర్గా యూజ్ చేస్తున్న వాళ్ళకైతే ఇది మంచి బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. ఇకపోతే నెక్స్ట్ చూసుకుందాం. ఇకపోతే మూవీ టికెట్స్కి మీరు ఒకవేళ ఈ మంత్లో కొంత లిమిట్, ఒక 500 వరకు 400 వరకు లిమిట్ ఉంటుంది. 25% అప్ టు మనకి ఎంతో కొంత కాంప్లిమెంటరీగా మూవీ టికెట్స్కి అయితే డిస్కౌంట్స్ ఇస్తారు. అని బుక్ మై షోలో కానీ పేటిఎంలో కానీ ఈ క్రెడిట్ కార్డ్స్ ద్వారా అప్లై చేస్తే మనకి ఎంతో కొంత డిస్కౌంట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇకపోతే మనకి రైల్వే, ఎప్పుడైతే మనం ఈ ఆన్లైన్ స్పెండ్ చేస్తూ ఉంటామో రైల్వేలో కానీ లేకుంటే ఎయిర్పోర్ట్లో కానీ లాంచెస్ ఉంటాయి. ఆ లాంచెస్లో ఫ్రీ యాక్సెస్ అయితే ఇస్తారు. మంత్లీ 1, లేదంటే 6 మంత్స్కి 5, 10, లేదంటే 1 ఇయర్కి ఒక 6, 10, ఒక 12 అలా ఫ్రీ అయితే ఇస్తూ ఉంటారు. మనం ఎప్పుడైనా ఎయిర్పోర్ట్కి వెళ్ళినా, ఎప్పుడైనా మన రైల్వే స్టేషన్కి వెళ్ళినా అక్కడ ఏసీ లాంచెస్ ఉంటాయి. సో వాటిలోకి వెళ్ళి మనం ఫ్రీ యాక్సెస్ని అయితే పొందొచ్చు అనమాట. సో నార్మల్గా అయితే వాటికి మనీ పే చేస్తారని వీళ్ళు చెప్తున్నారు. సో ఇకపోతే మీకు ఈరోజు క్రెడిట్ కార్డ్ రిసీవ్ అయింది, వితిన్ 48 డేస్లో కనుక మీరు ఆ ఏటీఎంను యూజ్ చేసుకొని క్యాష్ విత్డ్రాల్ చేశారనుకోండి, ఎటువంటి ఛార్జెస్ లేకుండా అంటే ఎటువంటి ఇంట్రెస్ట్ ఫీజు లేకుండా మీరు మీ క్యాష్ని అయితే విత్డ్రా చేసుకోవచ్చు. యాక్చువల్గా ఏంటంటే క్యాష్ విత్డ్రాల్కి ఛార్జెస్ ఉంటాయి. సో ఆ ఛార్జెస్ అయితే పడవని వీళ్ళు చెప్తున్నారు ఐడిఎఫ్సి ఫస్ట్ క్రెడిట్ కార్డ్ అయితే. ఇకపోతే ఫైనల్గా మూవీస్కి డైనింగ్స్ అంటే మీకు డైనింగ్ యాప్స్ అయితే తెలుసు ఉంటాయి, వాటిలో కూడా డిస్కౌంట్స్ అయితే వస్తూనే ఉంటాయి. సో ఓవరాల్గా ఇది బెనిఫిట్ అయితే. సో ఎవరు అప్లై చేయాలి అన్నది నేను ఇప్పుడు చెప్తాను. సో మీరు శాలరీడ్ అయినా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా అప్లై చేయొచ్చు, శాలరీడ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇద్దరు అప్లై చేయొచ్చు. ఇకపోతే మీకు సెల్ఫ్ ఎంప్లాయ్ అయినా 25,000 అబవ్ ఉండాలి, శాలరీడ్ అయినా సరే 25,000 అబవ్ ఉండాలి. కానీ
21 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ మధ్యలో వాళ్ళు మాత్రమే అప్లై చేయగలరు. మీకు 19, 20 ఉన్న అప్లై అయితే చేయలేరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇకపోతే నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ కోసం అయితే తెలుసుకోబోతున్నాం. ఇది వచ్చేటప్పటికి మనకి యాక్సిస్ బ్యాంక్ మైజోన్ క్రెడిట్ కార్డు ఉంది కదా, సో దానికోసమే నేనైతే ఇందులో ఏది బెస్ట్. సో ఎందుకంటే మైజోన్ క్రెడిట్ కార్డు అన్నది వేరు, మైజోన్ కాకుండా వేరే వేరే ఉన్నాయి, చాలా రకాలైతే క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. ఓన్లీ యాక్సిస్ బ్యాంక్ మైజోన్ క్రెడిట్ కార్డ్ ఎవరైతే చేస్తామనుకుంటున్నారో వాళ్ళకైతే ఫస్ట్ థింగ్ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్, ఎటువంటి ఛార్జెస్ ఉండవు దేనికి, ఓన్లీ మైజోన్ క్రెడిట్ కార్డుకి మాత్రమే. అలా కాదని వేరే క్రెడిట్ కార్డ్స్ అప్లై చేశారనుకోండి ఖచ్చితంగా యాన్యువల్ ఫీజు అయితే ఉంటుంది, అవి కామన్, మరి దానికి ఏం చేయలేరు. ఇకపోతే మనకి 40% అప్ టు 120 రూపీస్ వరకు అయితే స్విగ్గీ ఆన్లైన్ ఆర్డర్ రెస్టారెంట్లకి అయితే మనం డిస్కౌంట్ అయితే వస్తుంది 4 times. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5760 రూపీస్ వరకు ఒక సంవత్సరానికి మీరు సేవ్ చేసుకోవచ్చు. అంటే అప్ టు 120, 40% అప్ టు 120. అలా మీరు ఈ మంత్లీ వచ్చేటప్పటికి 4 times అప్లై చేసుకోవచ్చు. అంటే 480 రూపీస్ ఇంటూ 12 months వేసుకోండి. సో టోటల్గా మనకు చూసుకుంటే 5760 రూపీస్ వరకు మీకు ఫర్ ఇయర్కి సేవ్ చేసుకోవచ్చు మీరు స్విగ్గీ ఆర్డర్స్ చేస్తూ. ఎందుకంటే మంత్లీ వచ్చేటప్పుడు 4 times మీరు ఆర్డర్ చేయొచ్చు కనుక. ఇకపోతే మనకి ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేస్తే 500 రూపీస్ అమెజాన్ గిఫ్ట్ వోచర్ అయితే వస్తుంది యాక్సిస్ బ్యాంక్ తరపు నుంచి వెల్కమ్ గిఫ్ట్ కింద. అది మనకి ఈమెయిల్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ, కొంతమంది ఈమెయిల్ టెక్స్ట్ మెసేజ్ ఎవరికైనా రాలేదనుకోండి వాళ్ళకి ఏమవుతుందంటే డైరెక్ట్గా పోస్ట్లో వస్తుంది. సో చాలామంది పోస్ట్లో వచ్చింది అమెజాన్ 500 రూపీస్ గిఫ్ట్ వోచర్ అయితే. ఇకపోతే బై వన్ పేటీఎంలో మీరు వెళ్ళి ఈ యాక్సిస్ బ్యాంక్ మైజోన్ క్రెడిట్ కార్డు ద్వారా మూవీ టికెట్స్ బుక్ చేశారనుకోండి, 2 టికెట్లు బుక్ చేయండి, అందులో మీరు డైరెక్ట్గా ఈ క్రెడిట్ కార్డు అప్లై చేస్తే కనుక ఒకదాన్ని డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఇది అఫీషియల్గా వాళ్ళు అయితే మెన్షన్ అయితే చేశారు. ఇకపోతే సోనీలు మెంబర్షిప్ అయితే వస్తుంది, అది 1000 రూపీస్ వర్త్, ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు అప్రాక్సిమేట్లీ. ఇకపోతే 4 డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ అయితే ఇస్తామని చెప్తున్నాం ఫర్ ఇయర్కి, ఓన్లీ ఇయర్కి 4 లాంచ్ యాక్సెస్ అయితే ఇస్తారు. ఇకపోతే ఏజియోలో ఆర్డర్లుగా వేస్తే 2000 ఆర్డర్కి 600 డిస్కౌంట్ అయితే వస్తుంది, అది నార్మల్ ఆఫర్, అది పెద్ద బెనిఫిట్ అయితే కాదు. ఇకపోతే కొన్ని రెస్టారెంట్లకి 20% అయితే కొన్ని పార్ట్నర్ రెస్టారెంట్లకి డిస్కౌంట్స్ అయితే వస్తాయి యాక్సిస్ బ్యాంక్ మైజోన్ క్రెడిట్ కార్డ్ అయితే. సో నాకు తెలిసి ఇందులో అంత ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఎవరైతే ఎయిర్పోర్ట్ లాంచ్ కానీ మూవీ టికెట్స్ కానీ ఇకపోతే ఆన్లైన్ స్విగ్గీలో ఆర్డర్ చేస్తారో వాళ్ళకి మంచి బెనిఫిట్స్. ఎందుకంటే ఫుడ్ దగ్గర ఇక్కడ మీకు చాలా సేవ్ అవుతుంది. ₹1 కాదు, ₹2 కాదు, సంవత్సరానికి వచ్చేటప్పుడు 5760 రూపాయలు, 5760 రూపీస్ అయితే మనకు సేవ్ అవుతుంది. ఇకపోతే దీన్ని ఎవరు అప్లై చేయొచ్చు, మీకు ఒకవేళ సెల్ఫ్ ఎంప్లాయీ శాలరీ ఇద్దరు అప్లై చేయొచ్చు. శాలరీ అయితే 15,000 కంటే అబోవ్ ఉండాలి, సెల్ఫ్ ఎంప్లాయీ అయితే 30,000 రూపీస్ కంటే అబోవ్ అయితే ఉండాలి. 21 to 65 ఇయర్స్ వాళ్ళు ఎవరైనా దీన్ని అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది యాక్సిస్ బ్యాంక్ మైజోన్ క్రెడిట్ కార్డ్. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. దీనిలో ఎవరికి మంచి బెనిఫిట్స్ ఉన్నాయంటే మైజోన్ క్రెడిట్ కార్డ్ ఫుడ్ లవర్స్కి అయితే బీభత్సమైన ఆఫర్స్ ఉన్నాయి. మంత్లీ 4 times 40% అప్ టు 120 రూపీస్ వరకు మీకు డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది, కానీ మీరు హ్యాపీగా యూజ్ అయితే చేసేసుకోవచ్చు. ఇకపోతే ఫైనల్ బ్యాంక్ ఏదైతే క్రెడిట్ కార్డు ఉందో దానికోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏయూ బ్యాంక్ లిట్ క్రెడిట్ కార్డు, ఏయూ బ్యాంక్ లిట్ క్రెడిట్ కార్డ్, లిట్ LIT. సో మీకు అందరికీ తెలిసి ఉంటుంది, రీసెంట్గా దీనికోసం అయితే వీడియో చేశాను. ఈ ఏయూ బ్యాంక్ లిట్ క్రెడిట్ కార్డ్ అనేది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అండి. దీనికి ఎటువంటి జాయినింగ్ ఫీజు లేదు, ఎటువంటి AMC లేదు, అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అయితే లేవు. సో దీనికోసం అయితే ఇప్పుడు మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఇండియా ఓన్లీ కస్టమైజ్డ్ వేర్ యూ కెన్ రేంజ్ బెనిఫిట్స్ యాజ్ యువర్ రిక్రూట్మెంట్. సో మన రిక్వైర్మెంట్ బట్టి మనకి క్రెడిట్ కార్డు రేంజ్ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే కార్డు లైఫ్ టైం ఫ్రీగా మనం ఇది చేసుకోవచ్చు అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే యాడ్ వన్స్ ఆర్ 2 ఎయిర్పోర్ట్ లాంచెస్ అట్ 299. అంటే మీకు 2 ఎయిర్పోర్ట్ లాంచెస్ కావాలనుకోండి, జస్ట్ ఓన్లీ 299 పే చేస్తే చాలని చెప్తున్నారు. అడిషనల్ 5% క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. దేనికి, కొన్ని మైల్ స్టోన్లు మనం ఏం చేసుకున్నామో దానికి. సో ఇక్కడ 299 ఫర్ 90 days అయితే మనకి 2 లాంచ్ యాక్సెస్ అయితే ఇస్తామని చెప్తున్నారు. ఇకపోతే యాక్సిలేటర్ రివార్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్ 10 times అని చెప్పి 299 ఫర్ 90 days అయితే ఇస్తామని చెప్తున్నారు. సో ఇది కూడా ఓకే. కాకపోతే ఏంటంటే దీనిలో ఏయూ బ్యాంక్ లిట్ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో ఇది కొందరికి బెనిఫిట్ ఉంది, అందరికీ కాదు. కాకపోతే ఇదేంటంటే ఉండే వాళ్ళకి కొంచెం పర్లేదు, మినిమం బెనిఫిట్ అయితే ఇస్తుంది. ఎందుకంటే దీనిలో పెద్ద హైగా షాపింగ్ డిస్కౌంట్స్ ఇవేమీ లేవు. కాకపోతే లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అండి, మీ క్రెడిట్కి లిమిట్ వచ్చింది. బట్ ఇంకోటి ఏంటంటే మీకు కస్టమైజ్ చేసుకునే ఇది ఉంది. సో లిట్ క్రెడిట్ కార్డ్ అన్నది. ఇప్పుడు మనం ఫైనల్గా ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం. సో ఫస్ట్గా శాలరీడ్ సెల్ఫ్ ఎంప్లాయీ ఎవరైనా అప్లై చేయొచ్చు. 30,000
శాలరీ అయితే ఉండాలి. సెల్ఫ్ ఎంప్లాయ్కి వచ్చేటప్పుడు కూడా 30,000 ఫర్ మంత్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇన్కమ్ అయితే క్రెడిట్ అవుతున్నట్టు ప్రూఫ్స్ అయితే ఉండాలి. ఇకపోతే ఏజ్ వచ్చేటప్పుడు 21 to 65 ఇయర్స్ మధ్యలో ఎవరైనా చేయొచ్చు. సో వీటన్నిటికీ ఈ క్రెడిట్ కార్డ్స్ అన్నిటిని మీరు అప్లై చేయాలంటే ఒకటి మీ ఆధార్ కార్డ్ అయితే మొబైల్ నెంబర్తో లింకప్ ఉండాలి. ఇకపోతే అడ్రస్ ప్రూఫ్ లోకల్గా మీకు ఏదైనా బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ కానీ పవర్ బిల్ కానీ లేకుంటే ఎనీథింగ్ ఏదైనా మీకు లోకల్గా ప్రూఫ్ ఒకటి ఉంటే కనుక అది సరిపోతుంది. అడ్రస్ ప్రూఫ్ సరిపోతుంది. ఇన్కమ్ ప్రూఫ్ మీకు బ్యాంక్ స్టేట్మెంట్ ఇన్కమ్ ప్రూఫ్ కింద పనికి వస్తుంది. లేదు అనుకోండి మీరు ఒకవేళ శాలరీ ఎంప్లాయీ అనుకోండి వాళ్ళు ఎలాగో పే స్లిప్స్ ఇస్తారు కాబట్టి పే స్లిప్స్ కూడా మీకు ఉపయోగపడతాయి. ఇకపోతే పాన్ కార్డు ఖచ్చితంగా కావాలి. ఒకవేళ మీకు పాన్ కార్డు లేకపోతే ఫామ్ 60 అయితే ఉపయోగపడుతుంది. సో అది కూడా ఇది. ఇకపోతే సెల్ఫీ ఎలానో దిగుతారు ఎందుకంటే ఇవన్నీ కూడా ఆన్లైన్ అప్లికేషన్స్ కావున ఈజీగా మీరు డైరెక్ట్గా వెళ్ళి అయితే అప్లై చేసుకోవచ్చు మొబైల్లోనే. మీ ఫోన్లోనే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదనమాట. సో ఓవరాల్గా 3 బెస్ట్ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్. మీకు ఇందులో ఎటువంటి ₹1 కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఎలిజిబుల్ ఎలా అవ్వాలి ఏంటి అన్నది నేను ఆల్రెడీ వీడియోస్లో చేశాను. సో ఎలా అప్లై చేయాలని కూడా వీడియోస్ అయితే చేశాను. ఒకసారి వెళ్ళి చూసేసేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ వద్దాం. అంతవరకు బాయ్.